టీ20 వరల్డ్ కప్ 2026 విజయంలో సంజు శాంసన్ పోషించిన పాత్ర అద్భుతం. నిజానికి టోర్నీ ప్రారంభంలో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లకు ప్రాధాన్యతనివ్వడంతో సంజు శాంసన్ బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో తుది జట్టులోకి వచ్చాడు. వెస్టిండీస్తో జరిగిన కీలక పోరులో 97 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును ఆదుకోవడమే కాకుండా సెమీఫైనల్స్, ఫైనల్స్లోనూ వరుసగా 89 పరుగుల చొప్పున సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఇప్పుడు సందిగ్ధంలో పడింది. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు సంజు శాంసన్ను కెప్టెన్గా నియమించాలని సెలెక్టర్లు భావిస్తున్నారని చెబుతున్నారు. ఒకవేళ సంజు శాంసన్కి నేరుగా కెప్టెన్సీ ఇవ్వని పక్షంలో సూర్యకుమార్కు మరో అవకాశం ఇచ్చి సంజును వైస్ కెప్టెన్గా నియమిస్తారు. అయితే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోతే వెంటనే సంజుకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్ పేరు బలంగా వినిపించినప్పటికీ సెలెక్టర్లు అయ్యర్ పట్ల విముఖత చూపడానికి ఓ బలమైన కారణం ఉంది. అయ్యర్ చాలా కాలంగా టీ20 ఫార్మాట్ అంతర్జాతీయ సర్క్యూట్లో లేకపోవడం అతనికి మైనస్గా మారింది. కేవలం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే కెప్టెన్సీ ఇవ్వలేమని, ముందుగా అతను జట్టులో తన స్థానాన్ని నిరూపించుకోవాలని అజిత్ అగర్కర్ స్పష్టం చేశారు. మరోవైపు సంజు వికెట్ కీపర్గా కూడా జట్టుకు అదనపు బలాన్ని ఇస్తుండడంతో సెలెక్టర్ల మొగ్గు అతని వైపే ఉంది. కేరళ నుంచి వచ్చి ఎన్నో ఏళ్ల పాటు ప్రతిభ ఉండి కూడా సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడిన సంజు శాంసన్కు ఇది నిజంగా ఓ గొప్ప విజయం. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సంజు శాంసన్ ఇప్పుడు టీమిండియాను నడిపించే స్థాయికి చేరడం పట్ల సోషల్ మీడియాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సంజు కెప్టెన్సీలో టీమిండియా మరిన్ని విజయాలు సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.